సార్ పేరుతో ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా పేరుతో ఎంత అరాచకం చేయడానికి వ్యవస్థలు ముందుకు వచ్చాయో కొన్ని నిజాలు కనుక చూస్తే కొన్నిటిని కనుక పరిశీలిస్తే ఏందిరా బాబు ఇంత దారుణం అని చెప్పి అనిపిస్తుంది. సీరియస్లీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోండి, 2024 ఓట్లను 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నారు. అందులో కనుక ఉంటే ఓటుకేమి తిరిగి ఉండదు, లేకుంటే నిరూపించుకోవాలి అంటున్నారు. సరే, బాగానే ఉంది. 2002లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు. ఎమ్మెల్యే అప్పుడు ఆయన 2002 వీళ్ళు చెబుతున్న ఓటర్ల జాబితాలు ఆయన ఓటేశారు. ఆయన ఎమ్మెల్యే కూడా. ఆయన పేరు లేదు ఇప్పుడు. 2002లో 2024 ఆ జాబితాతో ఆయన పేరు మ్యాచ్ అవ్వలేదట. 2002 ఓటర్ లిస్టులో ఆయన పేరు లేదు, వాళ్ళ కుటుంబం మొత్తం పేరు లేదు, అసలు వాళ్ళ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళ మొత్తం ఓట్లు లేవు. ఇదేం దరిద్రం చూడండి. 2002లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన స్వగ్రామం ఏదట, చాపాడు మండలం నక్కలదిన్నట. 2002 ఓటర్ లిస్టు ప్రకారం 1142 ఓట్లు ఉన్నట్లు రికార్డులో చూపుతున్నారట. కానీ ఆ జాబితాలో ఆయన పేరు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ గ్రామస్తుల పేర్లు ఏవీ లేవంట. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ సైడ్ మెజారిటీ వచ్చే ఊరట, అసలు ఆ ఊరే లేదంట. ఇంకెక్కడ చూడండి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కడప మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా. 30 ఏళ్ళ నుంచి ఆయన ఏ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నారట. ఏ ఇంట్లో ఉన్నారు, అదే ఇంట్లో ఉన్నారు. ఆయన ఓటు కూడా లేదు, అదే ఇంట్లో ఉన్నారు. అదే ఇంట్లో కార్పొరేటర్ అయ్యండి, అదే ఇంట్లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యండు, అదే ఇంట్లో నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యండి. ఇప్పుడు ఆ ఇంట్లో లేదంట, ఆ ఇంటి నంబర్ లేదంట, ఆయన ఓటు లేదంట. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళే పరిస్థితులు ఉంటే సామాన్య జనం పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? వాళ్ళు ఎన్ని నిరూపించుకోగలుగుతారు? ఇప్పుడు 1 కోటి ఓట్లు హోల్డింగ్లో ఉన్నాయి, హోల్లో ఉన్నాయి 1 కోటి ఓట్లు. వాళ్ళు నిరూపించుకోవాలట. ఎన్ని నిరూపించుకోగలుగుతారు? ఏమని నిరూపించుకోగలుగుతారు? ఏం జరుగుతుంది? అరే ఇంత మోసం ఎందుకు చేస్తున్నారు? అసలు వీళ్ళ టార్గెట్ ఏందో అర్థం కావట్లేదు. సీరియస్లీ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికీ అపహాస్యం చేశారు. చాలామంది నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కొన్ని కోట్ల ఓట్లు తొలగించాలి, టార్గెట్ వేరుంది, ఇక రాబోయే రోజులు ఓట్లేసే పరిస్థితి కూడా ఉండదు, మొత్తం అంతా కనుక ఇంక అంతే దారుణం జరిగిపోతుంది, తిరగబడాలి, చైతన్యం కావాలి అది నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతూ ఉంటే అందరికీ కొందరికి తమాషా అయిపోయింది. కానీ ఇప్పుడు కొందరికి తెలిసి వస్తుంది నిజాలు ఏంటి అని.